నేనేమంటున్నా, బోల్డని విచారణలు చేసింది ఈ ప్రభుత్వం. రిజల్ట్ ఏమొచ్చింది? ఒకటి. రెండు, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గుంపు మేస్త్రి గారి మీద లేదు. నేను 100% చెప్తున్నా, ఇది గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, పెట్టుకున్నాం. ఓకే, ప్రెస్ మిత్రులు థ్యాంక్ యూ. జై తెలంగాణ. వర్షిత్ గారి ఆధ్వర్యం లోపల కుకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున